దాని దరిద్రం కూడా ఓకే ఇంకా మనం ఇలాంటి చిన్న చిన్నవి చూసాము, ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. చికెన్ ఫ్రై చూడడానికి అయితే మంచి సూపర్గా ఉంది. చూస్తే పైకి వచ్చేసింది. ఒకసారి అంబాసిడర్ కార్ చూడండి ఎంత బాగుందో. పక్కన ఆడుకో నువ్వు. హాయ్, నేను మీ కాకినాడ చిన్నాని. అందరూ అన్నారు నేనైతే చాలా బాగున్నాను. ఇంతకీ వాళ్ళ మ్యాటర్ ఏంటంటే మా దుబాయ్ చిన్నోడు అయితే మా రాయవరండి వచ్చేసాడు. ఇన్ని రోజులు ఎలా ఉన్నవారు నేను లేకుండా చాలా ఫీల్ అయ్యాడంట. నాకు ఇది లేక బోర్ కొట్టేసింది. నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడైతే మేము సడన్గా ఒక టూర్ అయితే వేస్తున్నాము. అదైతే మా దుబాయ్ చిన్నోడు చెప్తాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం రా? హైదరాబాద్లో ఉన్న వాటర్ పార్క్ అది వండర్లా. మనమైతే మన టైగర్ మైన్ కలడానికి ఇంకా హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. మళ్ళీ ఇంకా వీళ్ళైతే ఒక 10-15 డేస్లో అయితే మళ్ళీ ఇది వాళ్ళ అబుదాబి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేద్దామా? చలో చేసేద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చలో. లగేజ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. మరి మనకి ట్రైన్లో ఎండిపోయిన అక్కడ ఫుడ్ బాగోదు కదా ట్రైన్లో. అందుకే మన కోసం వెజ్ బిర్యానీ చేశాను. వెజ్ ఎందుకు పిన్ని? చికెన్ కాదా? కాదు, అదే మన అమ్మమ్మలు నానమ్మలు అయితే పులిహార చేసి పెట్టేవారు. నేను కాబట్టి నీకు ఇంకా వెజ్ బిర్యానీ చేశాను. మరి సర్దే మరి ఏదైనా దీంట్లోనేనా? ఓకే పెట్టే. బా చూడండి ఎంత బాగుందో. చూడ్డానికి అయితే మంచి స్మెల్ వస్తుంది. నా నోట్లో నీళ్ళు కారిపోతుంది. నీళ్ళు కారిపోతుందా? ఇప్పుడే మా ఆటో అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎక్కేద్దాం. వెనకాల ఫుల్ లగేజ్ కూడా సర్దేశాం. ఇప్పుడే మేమైతే సామర్లకోట జంక్షన్కి అయితే వచ్చేసాము. మా కాకినాడ కన్నా ఎప్పుడు ఇదే ఈ సామర్లకోట ఎప్పుడు ఎక్కువ ఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా అయినా సరిపోయేమో అని చెప్పి మేమైతే బ్లడ్ కూడా తీసుకున్నాము. ఒకసారి అంబాసిడర్ కార్ చూడండి ఎంత బాగుందో. భలే ఉంది కార్ చూడండి. ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము. మనదైతే 3rd ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోవాలి. టైం అయితే అంతే 10 మినిట్స్లో మన ట్రైన్ వచ్చేస్తుంది. మేము ఇలా వెళ్ళిపోతే ఇంకేం చేయలేము. వాళ్ళు వెళ్ళిపోతారు, మేము ఉండిపోతాం. ఇంకో వెళ్ళిపో, మీ దుబాయ్ వెళ్ళిపోయేలాగైతే ఇంకా ఆకు ఇండియాలో. ఇది ఎందుకు ఇలా ఎడుతున్నాడో నాకు అర్థమైంది. ఇందాక ఇక్కడ ఒక ట్రైన్ వచ్చింది, గోదావరి ట్రైన్ ఆగింది. అయితే గట్టిగా హార్న్ కొట్టింది. అయితే ఆ హార్న్కి ఆడికి హార్న్లు అంటే చాలా భయము. అందుకే ఇప్పుడు ఆ సౌండ్లు తట్టుకోలేక ఏడ్చేస్తున్నాడు. మన ట్రైన్ అయితే వచ్చేసింది. కోకనాడా ఏంటిది? అదే వచ్చాను విజయవాడ. అయ్యా ఎక్కేసాం, వెళ్ళిపోదామా? రెడీయా? రెడీ. ఓకే, ఇప్పుడే మనమైతే ఎక్కేసాం. ట్రైన్ కూడా కదిలిపోయింది. ఇవాళ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఆ సంతోషంలో నేనైతే లంచ్ కూడా చేయలేదు. ఫుల్ ఆకలి వేస్తుంది, తినేద్దాం. మళ్ళీ నాకు ముక్క లేకపోతే ముద్ద దిగదు కాబట్టి డాడీ చికెన్ ఫ్రై కూడా తెచ్చారంట. ఇప్పుడైతే మనం ఫస్ట్ నార్మల్గా తిందాం. బాగుంది, ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా నైట్ టైం తినడానికి అయితే బాగుంటుంది. దీంట్లో బీన్స్ కూడా వేసారు, స్వీట్ కార్న్ వేసారు, మిల్క్ మేకర్ వేసారు, జీడిపప్పు కూడా వేసారు, అన్నీ వేసారు. అన్ని వెజిటేబుల్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. అందుకే వెజ్ బిర్యానీ. చికెన్ ఫ్రై చూడడానికి అయితే మంచి సూపర్గా ఉంది. వేసేద్దాం. మళ్ళీ ఉంది, 2 కాంబినేషన్తో సూపర్ ఉంది. ఇప్పుడే మనమైతే రాజమండ్రి దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి, రాజమండ్రి స్టేషన్లో మొత్తం విజయవాడ స్టేషన్లో అయిపోతుంది. ఫుడ్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది రాజమండ్రి స్టేషన్. మొత్తం గోదావరి ఫుల్ అయిపోయింది అన్నారు కదా, ఇప్పుడైతే మనం కూడా చూద్దాము గోదావరి ఫుల్గా ఉందా నార్మల్గా ఉందని. చూడండి గుడి ఎంత బాగుందో. ఎంత పైకి ఉన్నాయో బాంబే, నిజంగానే చాలా పెద్ద ఫ్లడ్ అయితే ఇది. చూసారా, ఇదిగోండి ఇక్కడ నుంచి బాగా కనబడుతుంటుంది. అంత ఫుల్గా ఉందో చూడండి. ఆ వాటర్ ఫ్లో చాలా దారుణంగా ఉంది. నేను ఇంక నిద్ర వచ్చేస్తుంది. పడుకోవచ్చు. గోదావరి చూసావు ఎలా ఉంది? గోదావరి చూస్తే పైకి వచ్చేసింది. మరి వచ్చేస్తుంది. వర్షాలు మంచి గట్టిగా పడితే
వాటర్ పైకే వచ్చేస్తుంది. మనం రేపు పొద్దున 7:30కి ఎక్కడ ఉంటాం? హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. రేపైతే మనం ఇంక హైదరాబాద్లో కలుద్దాం. బాయ్. పడుకో. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఇప్పుడైతే మేమైతే లెగిసిపోయాము. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే నాకు స్పర్శలో సరిగ్గా అనట్లేదు. ఎక్కడున్నామంటే ఇప్పుడే మేమైతే సికింద్రాబాద్ దాటాము. ఇంకా ఎక్కడైతే ఇంకా 40 minutes జర్నీ అయితే ఉంటుంది అనుకుంటా లింగంపల్లి వరకు. బయట వ్యూ అయితే ఇలా ఉంది, మంచి కూల్ క్లైమేట్గా ఉంది. రాత్రి అయితే ఫుల్గా చలేసేసింది. అదే మేము మా కాకినాడ నుండి రాజమండ్రికి ట్రైన్ ఎక్కామనుకో, రాత్రి మొత్తం ఉడుకు దోమలు అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక దోమ లేదు, ఉడుకు లేదు, ఏమీ లేదు. చలి కూడా వేసింది మాకు. నేను మళ్ళీ కూర్చున్న పడుకున్నది అప్పర్ బత్తిలో పడుకున్నాను. అయినా కూడా ఉడికే రాలేదు. బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అయ్యని చూసావా బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో? చాలా పెద్దగా ఉంది. ఇంకా మనం ఇలాంటి చిన్నవి చూసాము, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. ఇప్పుడే మనం అయితే బేగంపేట అయితే వచ్చేసాము. బేగంపేట వచ్చామంటే ఆల్మోస్ట్ మనం అయితే వచ్చేసినట్టే ఇంకా లింగంపల్లి అనుకుంటున్నాను. ఈసారి కూడా మళ్ళీ మా సీట్ అయితే బాత్రూమ్ దగ్గరే వచ్చాయి. మీకు రాత్రి చూపిద్దాం అనుకున్నాను కానీ టైం లేక చూపించలేదు. ఇదిగోండి ఈ మూడు అప్పర్ బెర్త్ మావి. ఇదిగోండి ఇలా వెళ్తే ఇదిగోండి అవి వాష్రూమ్స్, మళ్ళీ ఇవి కూడా సీట్స్. ఇంకా ఇది రాలేదు, కొంతైనా సంతోషపడచ్చు. కానీ స్మెల్ చాలా దారుణంగా వచ్చేస్తుంది. మేము ఎప్పుడు ట్రైన్ ఎక్కినా ఇంతేనా ఏంటండి మాకు, ఎప్పుడు బాత్రూమ్ దగ్గరే టికెట్లు వస్తాయి. బాత్రూమ్కి మాకు ఏదో కనెక్షన్ ఉందనుకుంటా. టైం అయితే 7 అయింది. కరెక్ట్గా ఆఫీస్ పెట్లో అయిపోయాం మేము ఇక్కడ 2 కుక్కలు వచ్చినాయి. బ్రెడ్ తినమంటే తినట్లేదు. అదిగోండి ముక్క కావాలా, ముక్క చికెన్ కావాలా, ఓయ్ చికెన్ కావాలా నీకు, తింటావా చికెన్? అది బాగానే తింటుంది, ఇది తినట్లేదు. ఇంకో నువ్వే తినమ్మా, నువ్వు మంచిదాన్ని. ఇంకో తినమ్మా, నువ్వు వెళ్ళి తిను. బాయ్. పక్కకి ఆడుకో నువ్వు. ఓ ఎంత ఫాస్ట్గా ఉందో ట్రైన్ చూడండి. ఇక్కడ టైగర్ రెస్టారెంట్ తీసుకెళ్ళడానికి మరి ర్యాపిడో. ఇప్పుడే ఆటో అయితే ఎక్కేసాము. ఇదిగోండి వెళ్ళిపోతున్నా. ఇప్పుడే మేమైతే టైగర్ మా ఇంటికి అయితే వచ్చేసాం. అని అయితే బయటకు వెళ్ళాడు డాడీ అని తీసుకురావడానికి. రాగానే హైదరాబాద్ రాగానే ఒక వింత చూస్తున్నాం ఇక్కడ. ఏంట్రా నువ్వు ఎక్సర్సైజ్ చేయవా? ఇప్పుడే మనం అయితే ఇంకా టిఫిన్ చేస్తున్నాము, ఆకలి చేస్తుంది. ఇదైతే ఈ పచ్చడి అయితే మన ఒలి అన్న చేశాడంట. ఇవైతే మా పిన్నలు చేశారు. తినేద్దాం, చాలా మంచి ఆకలి మీద అయితే ఉన్నాను. ఫస్ట్ మన ఒలి అన్న పచ్చడి టేస్ట్ చేద్దాం. చేశాడు కదా, కొత్తిమీర అనుకుంటా. కొత్తిమీర చాలా బాగుంది టేస్ట్. అమ్మాయిలు ఎలా చేస్తారో వాళ్ళు అన్న ఇక్కడ వచ్చేసింది. అరణ్య అంత టేస్టీగా కొత్తిమీర పచ్చడి ఎలా చేసావు అన్య? సూపర్ ఉంది. కొత్తిమీరతో చేసాడు. సరిపోయారు ఇద్దరును. నువ్వేంటి మా యువత వాకింగ్ చేస్తున్నావు ఇందాక నుండి? వద్దురా బాబు, దాని గురించి ఈ వీడియోలో మాత్రం చెప్పొద్దు. డైట్ అంటాడు, ఇప్పుడు మళ్ళీ మనకి ఎందుకు చేస్తున్నానంటే నాకు తెలియదు, ఆలోచిస్తున్నాను రోజు వ్లాగ్ ఏం చేయాలని చెప్పి. మై ఫిట్ బిట్ ఎయిర్ కూడా ఫిట్ బిట్ ఏంటది నాకు తెలియదు. తెలియనప్పుడు ఎందుకురా? అది వాచ్ చెప్తాడు మా ఆయనకు. వాచ్ కాదురా, అది ఫిట్నెస్ బ్యాండ్. దీన్ని వాచ్ అన్నావు చూసావా, దాని దరిద్రం కూడా సన్నగా అయ్యవమ్మయ్యా అని ఏమన్నా చెప్పచ్చు కదరా. అది అవదమ్మా, అవలేదా? అలాగే ఉండనా మరి ఇంకా పెరిగమ్మయ్యా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. 2 చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపో. సరే నువ్వు చెప్పు ఎలా చేసావు? కొత్తిమీరతోనే చేశాను రాదు, నిజమే. కొత్తిమీర లేకపోతే అవ్వదు. మా జర్నీ అయితే ఇలా అయింది మాయా. మా వాడైతే మాయాన్ని బుజ్జుకుంటూ అయితే పెద్దగా పడుకోలేదు రాత్రి. ఎందుకంటే ఆ ట్రైన్ సౌండ్లకి అన్నింటికి భయపడిపోయావు కదా. ఆ ట్రైన్ సౌండ్ వస్తుంది, అందుకే నేను బొజ్జోలేకపోయాను. రేపటి నుండి మన హైదరాబాద్ వ్లాగ్స్ అది కూడా వేద్దామా?
ఓకే, ఇంకా రేపటి నుండి మన హైదరాబాద్ వ్లాగ్స్, టైగర్ మైతే వ్లాగ్స్ అయితే సూపర్ ఉంటాయి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మయ ఉంటాను మరి. జై హింద్.